అల్వాల్లో వారాహిమత వారోత్సవాల సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో మహాచండీ యాగం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఒక దశ సహస్రాలు పంపించాలి. ఏకాదశి సహస్రాలు అయింది. 10 సహస్రాలు పంపించాలి. దేనికి? కూరగాయలు యజమానులతో వచ్చినారో అటువంటి ప్రసాదాన్ని మీ ద్వారా వాళ్ళకి పంచాలి అని చెప్పి ఆ స్వాహాకారి యొక్క ఫలితాన్ని తీసుకుపోయి అమ్మవారికి సమర్పణ చేస్తారు. తద్వారా అమ్మవారు మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా హోమం సంపూర్ణ. ఇప్పటిదాకా మనము 9 రోజుల పాటు అమ్మవారికి చేసినటువంటి పూజాది కార్యక్రమాలు అన్ని హోమంతో సంపూర్ణమైంది. మనం చేసిన పూజలన్నీ, మనం చేసిన నైవేద్యాలన్నీ కూడా మనమే తీసుకున్నాం. కానీ ఇవాళ అమ్మవారికి ఎట్లా చేరిందనంటే అట్టి ముఖావై అవన్నీ కూడా ఆ అట్టి పరమాత్మ తీసుకుపోయి ఫలానా పురుషోత్తముడికి ఇయ్యాలి, లేదా ఫలానా విష్ణుమూర్తికి ఇయ్యాలి, ఫలానా లక్ష్మీదేవికి ఇయ్యాలి. ఎట్లా చేరుతుంది ఆ ద్రవ్యం అనంటే ఆ అగ్నిదేవుడు తీసుకుపోయి అమ్మా వారాహిదేవి ఇవాళ ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోని వీళ్ళందరూ కూడా కలిసి